అమృత భారత స్టేషన్ పథకంలో భాగంగా సుమారు 15 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో 73 రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుందని అన్నారు. 2014లో రాష్ట్రంలోని రైల్వేలకు 900 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు జరిగితే ఈ ఒక్క ఏడాదిలో 9,000 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగాయని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఒక విజన్తో రైల్వేను అభివృద్ధి చేస్తున్నారని మంత్రి పెమ్మసాని వివరించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పదంలో నడుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా దీన్ని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్స్ అన్ని కూడా చెక్ చేసి ఇంత డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్లే ట్రైన్స్ కూడా ఆగట్లేదని, కొన్ని ట్రైన్స్ ఆగే నచ్చిందని కూడా పెమ్మసాని గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తారని చెప్పారు. అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే మన కాన్స్టిట్యున్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సార్ అన్ని ఇంట్రెస్ట్ తీసుకొని మనకు సూళ్లూరుపేట నియోజకవర్గం డెవలప్మెంట్ కూడా ఆయన సహాయం చేస్తారని చెప్పడం జరిగింది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలు మెచ్చిన వైద్యురాలు, సూళ్లూరుపేట తొలి మహిళా శాసన సభ్యురాలు, వైసీపీ విజయ పరంపరను బద్దలు కొట్టి 30,000 మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, అదేవిధంగా దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలని అందరి ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజు రైల్వే అభివృద్ధి కానీ, నియోజకవర్గ అభివృద్ధి కానీ పాటుపడుతున్నటువంటి పెద్దలు, మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ గారికి, టిఆర్ఎం విశ్వనాథ్ గారికి, టీడీపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారికి, అందరికన్నా ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువుగా ఉన్న, పక్షుల పర్యాటక కేంద్రాలకు అతి దగ్గరలో ఉన్న ఈ సూళ్లూరుపేట ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. మరి ఈరోజు చూస్తే రైల్వే స్టేషన్లు అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపుల్లో ఒక లైన్లు మాదిరిగా ఉండేవి. మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతా ఉన్నాయి. కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లేది కాకుండా సరుకులు, ఆలోచనలు, ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్లేటువంటివి ఈ రైల్వే మార్గాలు. మీ సంగతి ఏమో తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా. ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే క్యూలో కూర్చోడానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు, బాత్రూమ్లు దుర్గంధంతో ఉండే, ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి, ట్రైన్ లో ఉండే సీట్ల గురించి కొట్టుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నుంచి
ఒక విజన్తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి. భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్కి వెళ్ళినా, ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళినా, ఒక ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు, అదే విధంగా ఒక డైనమిక్ మినిస్టర్, కేపబుల్ మినిస్టర్, ఏ విజనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు. మీరు చూస్తా ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ ప్రవేశపెట్టారు. ట్రైన్ అంటే ఒక వెహికల్ లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు. ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది. అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. అదే విధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్, ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి 1300 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటా వస్తా ఉన్నారు. ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 73 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నారు. ఈ 73 రైల్వే స్టేషన్లకి కేవలం 2000 కోట్ల రూపాయలు ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఒక ఈ సుళ్ళూరుపేటలోనే తీసుకుంటే 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు. ఈరోజు చూస్తా ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు గాని, అదే విధంగా ఒక డిజైన్, ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేసామనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి, అదే విధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈరోజు తీసుకుంటే చెంగాలమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈరోజు ప్రభుత్వాన్ని అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్లేవాళ్ళు కానీ, పులికాట్ సరస్సుకు వెళ్లేవాళ్ళు కానీ, హరికోటకు వెళ్లేవాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీ కానీ, ఏపీఐఎస్ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చే 5 సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో మీకు తెలుసా? ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా? 2014లో 900 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికే 9000 కోట్ల రూపాయలు, అంటే 10 రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి. అందుకనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఎంతో మంది అడ్డంకులు చెప్పినా కూడా లేదు, బీజేపీతో కలవాలి, కలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది, ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేశారు అని చెప్పి ఒక దూరదృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.